కడప జిల్లాలో కార్పొరేషన్ భూములు భవనాలపై జరుగుతున్న వివాదం రోజు రోజుకు ముదురుతోంది. కార్పొరేషన్ ఆస్తుల అక్రమ వినియోగం, లీజులు, అనుమానాస్పద లావాదేవీలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై కడప మేయర్ పాక సురేష్ స్పందించారు. కార్పొరేషన్ భూములను పీపీఏ విధానంలో ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెట్టిందే తప్ప తమ పాలక వర్గం పెట్టాలనుకోలేదని ఆయన అన్నారు. రాబోయే జనరల్ బాడీ మీటింగులో కూడా ఏకపక్షంగా తమ పాలక వర్గం దీనిని తిరస్కరిస్తోంది పాక సురేష్ స్పష్టం చేశారు. గడిచిన 2-3 రోజులుగా కడప నగరపాలక సంస్థలో ఉన్నటువంటి కళాక్షేత్రము, అలాగే ఆడిటోరియము, అలాగే అంబేద్కర్ భవను, అలాగే ఓల్డ్ బస్టాండ్కు సంబంధించినటువంటి వీటిని పీపీఏ మోడ్లో ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము అజెండాలో పెట్టింది తప్ప మా పాలకవర్గం ఎప్పుడు కూడా వాటిని పెట్టాలన్న ఉద్దేశం లేదు, ఉండదు. రాబో జనరల్ బాడీ మీటింగ్లో కూడా మా పాలకవర్గం ఏకపక్షంగా వీటన్నిటినీ కూడా తిరస్కరించే కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అజెండా పొందుపరచడంలో కమిషనర్ గారు కొన్ని అంశాలు ప్రభుత్వం తరఫున పెడతారు, అలాగే పాలకవర్గం సంబంధించిన కొన్ని అంశాలు అజెండాలో పెడతాము. అజెండా డిస్కస్ చేసినప్పుడు ఏది ప్రజలకు అవసరమో, ఏది ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు దానికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం ఆమోదిస్తుంది తప్ప వాళ్ళ యొక్క వ్యక్తిగత అజెండాలు అనేటివి ఏమీ ఉండవు. తప్పకుండా ఏవైతే ఈ పీపీపీ మోడ్ నుండి మొదటి నుంచి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. గడిచిన 2-3 రోజులుగా